నమస్కారం ఇది సంగతికి స్వాగతం. జువాన్ మాన్యుయల్ శాంటోస్ చదువుకున్నది అర్థశాస్త్రం, వృత్తి పాత్రికేయం, ప్రస్తుతం కొలంబియా దేశ అధ్యక్షుడు. ఇటీవల ఒక్కసారిగా ప్రపంచమంతా తన పేరు మార్మోగిపోతోంది. ప్రతిష్టాత్మక శాంతి నోబెల్ కోరి వరించడం అంటే మామూలు విషయమా? దాదాపు అర్ధశతాబ్దం పైగా కొనసాగుతున్న అంతర్యుద్ధం, ఏమాత్రం పట్టువిడవని సాయుధ విప్లవ దళాలు, అలాంటి రక్త చరిత్రకు చెల్లుచీటీ రాస్తూ శాంతి ఒప్పందాన్ని పట్టాలకెక్కించారు. నవశకానికి నాంది పలికారు. ఫార్క్ గెరిల్లా నేత రోడ్రిగో లండనోతో కలిసి కొలంబియా చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా నూతన అధ్యాయం లిఖించారు శాంటోస్. ఆ పూర్తి వివరాలు సమాహారమే నేటి ఇది సంగతి. ప్రపంచ చరిత్రలో సుదీర్ఘకాలం నడిచిన అంతర్యుద్ధం, లక్షలాది మందిని బలి తీసుకున్న ఘర్షణ, 50 లక్షల మందిని నిరాశ్రయులను చేసిన పోరు, ఇంతటి రక్త చరిత్రకు సాక్ష్యం కొలంబియా. అర్ధ శతాబ్దానికి పైగా నెత్తుటి ధారలు పారించిన ఆ దేశమే ఇప్పుడు శాంతి వైపుగా అడుగులేస్తోంది. అంతర్యుద్ధంతో అట్టుడికిన పరిస్థితుల నుంచి ప్రశాంతత వైపు పయనం సాగించేందుకు నిర్ణయించింది. నెత్తుటి ధారలు పారించిన వైరిపక్షాలు పోరాటం వీడి శాంతి ఒప్పందాన్ని కొలిక్కి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రాథమిక ఆమోదముద్ర వేశాయి. 52 ఏళ్లుగా ఆగని మారణ హోమం కొలంబియాకు మిగిల్చిన కష్ట నష్టాల గురించి తెలిసిన వారు ఎవరైనా శాంతి ఒప్పందం కుదిరిందంటే నమ్మలేరు. 4.5 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో 60 లక్షల మంది వలసబాట పట్టారు. 2 లక్షల మందికి పైగా ప్రాణాలొదిలారు. అసలేమయ్యారో తెలియని వారి సంఖ్య దాదాపు 50,000 పైనే. స్వస్థలంలోనే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు నిర్వాసితులు కావడం మరే దేశంలోనూ చూడలేమేమో. ప్రభుత్వం, విప్లవ సంస్థకు మధ్య పోరాటమే ఇంత అపార నష్టానికి కారణం. 5 దశాబ్దాలుగా ఆగని ఆ తుపాకుల హోరు హింసకు ముగింపు పలికేందుకు ఇంతకాలానికి ఇరుపక్షాలు ఒప్పందానికొచ్చాయి. చారిత్రక ఒప్పందంపై కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యువల్ శాంటోస్, విప్లవ సాయుధ బలగాలు, ఫార్క్ నేత టిమోలియన్ జిమెంట్ సంతకాలు చేశారు. శాంతికి సూచికంగా తెల్లని వస్త్రాలు ధరించి కొత్త శకం ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. సవ్యంగా జరిగితే 1964లో ప్రారంభమైన ఫార్క్ పోరాటం శాంతి ఒప్పందంతో ఇకపై ముగిసిన అధ్యాయం. ఒప్పందం కోసం 4 ఏళ్లకు పైగా చర్చలు జరిగాయి. క్యూబా రాజధాని హవానా వేదికగా ప్రభుత్వ, ఫార్క్ దళాల వర్గాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ శాంతి ఒప్పందమే ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తూటాలే తప్ప మాటలన్నవే తెలియని గెరిల్లాలను శాంతి మార్గం పట్టించడంలో కొలంబియా అధ్యక్షుడు చేసిన కృషికి శాంతి నోబెల్ దక్కింది. By awarding this year's Peace Prize to President Juan Manuel Santos, the Norwegian Nobel Committee wishes to encourage all those who are striving to achieve peace, reconciliation and justice in Colombia. The President himself has made it clear that he will continue to work for peace right up until the very last day in office. The committee hopes that the Peace Prize will give him strength to succeed in this demanding task. Furthermore, it is the committee's hope that in the years to come, the Colombian people will reap the fruits of the ongoing peace and reconciliation process. A esta causa
A esta causa dedicaré todos mis esfuerzos por el resto de mis días. Gracias a Dios, la paz está cerca. La paz es posible y es la hora de la paz. Juntos como nación, lograremos construirla. Los invito a todos a que unamos nuestras fuerzas, nuestras mentes, nuestros corazones en este gran propósito nacional para que así todos ganemos el más importante premio, la paz de Colombia. Muchísimas gracias. ఒప్పందం ప్రకారం పార్క్ తిరుగుబాటుదారులు తమ ఆయుధాలు మొత్తం ఐక్యరాజ్యసమితికి అప్పగించాలి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గెరిల్లా సంస్థగా ఉన్న ఫార్క్ రాజకీయ పార్టీగా ఎన్నికల బరిలో దిగనుంది. 2018-2022 ఎన్నికల్లో కాంగ్రెస్లో 10 స్థానాల్లో గెరిల్లా సభ్యులకు పోటీ చేసే అవకాశం లభిస్తుంది. అంతర్యుద్ధం సమయంలో ఉన్న నేరాలకు సంబంధించి ప్రత్యేక మినహాయింపులు లభిస్తాయి. నేరాన్ని అంగీకరించిన గెరిల్లా సైనికులకు జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేకుండా న్యాయపరమైన కార్యాచరణను పొందుపర్చారు. అయితే వారంతా ల్యాండ్ మైన్లు తొలగించడం, దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు పునరుద్ధరించడం వంటి కార్యక్రమాల ద్వారా పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అంతర్యుద్ధంతో నిరాశ్రయులైన గెరిల్లాలు జనజీవన స్రవంతిలో కలిసి కొత్త జీవితాలు మొదలుపెట్టేందుకు కొలంబియా ప్రభుత్వం సహాయం అందించనుంది. అంతకుముందు సాయుధ బలగాలు యుద్ధం సమయంలో సేకరించిన ఆస్తులను బహిరంగంగా ప్రకటించాల్సి ఉంటుంది. అవే కాక యుద్ధ వాతావరణంతో తీవ్రంగా నష్టపోయిన గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని 2 వర్గాలు నిర్ణయించాయి. రైతులకు భూమి హక్కు కల్పించడం అందులో అత్యంత ప్రధానమైనది. వారికి అన్ని విధాలుగా సహాయం అందించాల్సి ఉంటుంది. ఫార్క్ను ఐరోపా కూటమి ఉగ్రవాద జాబితా నుంచి తొలగించనున్నారు. అర్ధశతాబ్దానికి పైగా యుద్ధం. ఎవరికైనా ఇన్నేళ్లు పోరాటం చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఆ ఆనవాళ్లు కూడా అరుదు. అసలు ఈ పోరాటానికి కారణమేంటి? అంతా అనుకుంటున్నట్లు కమ్యూనిస్టులు, పెట్టుబడిదారులు, భూస్వాములకు మధ్య రగిలిన వైరుధ్యాలే ఇందుకు కారణమా? అవే ఇన్నేళ్లు ఇక్కడ రక్తపుటేర్లు పారించాయా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పలేం. ఎందుకంటే ఆకలితో కడుపు మండిన వాడి పోరాటాన్ని ఏ దృష్టికోణం, దృక్పథంలో చూసినా పొరపాటే అవుతుంది. కొలంబియా సాయుధ పోరు అలా సామాన్యుడి కడుపు మంట నుంచి మొదలైంది. అంతటి నేపథ్యం, క్షేత్రస్థాయి మద్దతు ఉండబట్టే అమెరికా, ఐరోపా కూటమి వంటి అగ్రరాజ్యాలు వ్యతిరేకిస్తున్నా తట్టుకొని ముందుకు సాగింది. మరి ఇన్నేళ్ల ఫార్క్ సాయుధ పోరాటం లక్ష్యాన్ని సాధించిందా? కొలంబియాలో పాతుకుపోయిన పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత అసమానతలతో సాయుధ పోరాట దళం ఫార్క్కు ఊపిరిపోశాయి. మిగతా లాటిన్ దేశాల్లానే ఇక్కడ పేరుకుపోయిన ఆర్థిక అసమానతలు విప్లవ పోరాటానికి బాటలు పరిచాయి. ఫార్క్ అనే ఈ పేరు చిన్నదే అయినా సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. అర్ధ శతాబ్దం పాటు కొలంబియాను గెరిల్లా పోరాటాలతో వణికించింది. విప్లవ దళం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసింది. పశ్చిమార్ధ గోళంలో సుదీర్ఘకాలం సాయుధ పోరాటం చేసిన విప్లవ పార్టీ ఇదే. ప్రభుత్వం, తిరుగుబాటుదారుల మధ్య పోరు కొలంబియా ఆర్థిక, సామాజిక పరిస్థితులపై పెను ప్రభావమే చూపించింది. భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామీణ పేదల తరపున గళం వినిపించే లక్ష్యంతో 1960లో ఫ్యూయర్జాస్ ఆర్మడాస్ రివల్యూషనరీస్ డి కొలంబియా FARCను ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే 20వ శతాబ్దం తొలినాళ్లలో కొలంబియా ప్రభుత్వం రుణాల్ని చెల్లించేందుకు దేశంలో భారీగా భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించింది.
1% సంపన్నుల చేతిలోనే దాదాపుగా 60% భూములున్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదికే తేల్చింది. ధనికులు పేదలకు మధ్య అంతరాల అగాధాలు ఏర్పడ్డాయి. హక్కుల ఉల్లంఘనలు సాధారణమయ్యాయి. వాటికి వ్యతిరేకంగానే ఫార్క్ పోరాటం ప్రారంభించింది. ఫార్క్ కరుడుగట్టిన వామపక్ష భావాజాలాన్ని జీర్ణించుకోలేని భూయజమానులు ప్రభుత్వము కలిసి ఎలాగైనా అణచివేసేందుకు వారిపైకి సైన్యాన్ని పంపారు. అంతే, తూటాకు తూటాతోనే పరిష్కారమంటూ 1964లో సాయుధ పోరాటం బాటపట్టింది ఫార్క్. అప్పట్నుంచి 52 ఏళ్లుగా ప్రభుత్వంతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. సామాన్యుడికి అండగా ఉండాలనే లక్ష్యంతో రంగంలోకి దిగిన 5 దశాబ్దాల ఫార్క్ ప్రస్థానమంతా రక్తచరిత్రే. కొలంబియా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు పెంచుకున్న ఫార్క్ గెరిల్లాలు హత్యలు, అపహరణలతో ప్రభుత్వాన్ని, పౌరుల్ని హడలెత్తించారు. 2001లో ఒక మంత్రిని హతమార్చారు. 2002లో విమానాన్ని హైజాక్ చేశారు. 1970 నుంచి 2010 మధ్య 40 ఏళ్లలో సుమారు 25,000 మందిని అపహరించారు. రాను రాను పోరాటం అదుపు తప్పింది. ఆర్థిక అసమానతలు తొలగించడమే లక్ష్యంగా పుట్టిన ఫార్క్ ప్రపంచంలో అత్యంత ధనిక సంస్థగా గుర్తింపు సాధించిందనే విమర్శలు ఉన్నాయి. మాదక ద్రవ్యాల వ్యాపారం అణువుగా మార్చుకుందని, కోట్లకు కోట్లు సొమ్ములు కూడబెట్టిందనే ఆరోపణలు బాగా వినిపించాయి. ఏమైనా ప్రపంచవ్యాప్తంగా విప్లవాలు, వామపక్ష తీవ్రవాదం తగ్గుతున్న తరుణంలోనూ ఫార్క్ మాత్రం తన ఉనికిని బలంగానే చాటుతూ వచ్చింది. నిరంతరం సైన్యం, పోలీసులు, ఇతర బలగాలతో పోరాడుతూనే ఉంది. గెరిల్లా దాడులతో వారిని ఢీకొడుతూనే ఉంది. 1984లో ఒకసారి ఫార్క్ అస్త్ర సన్యాసం చేసి ఎన్నికల్లో పాల్గొంది. 2 ఏళ్లకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. అప్పటి క్యుర్తాస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా తీర్పును కాలరాసి ఫార్క్కి అధికారం అప్పగించకుండా హింసాకాండ సృష్టించింది. ఫలితం ఫార్క్ మళ్లీ అడవి బాట పట్టింది. 1991 వరకు వారికి క్యూబా, రష్యాలు కూడా మద్దతుగా ఉండేవి. వెనిజులా సైతం వారికి ప్రేరణగా ఉంటూ ఆయుధాలు అందించిందన్న ఆరోపణలున్నాయి. 18,000 మంది గెరిల్లాలున్నారని 2007లో ఫార్క్ స్వయంగా ప్రకటించుకుంది. ఎన్నికల్లో పోటీ చేసినా అధికారం చేజిక్కలేదన్న మాటేగాని తరువాత ఫార్క్ ప్రాబల్యం పెరిగింది. ఈ తరుణంలోనే కొలంబియా సర్కార్ అణచివేత చర్యలు తీవ్రం చేసింది. అమెరికా రూపంలో మద్దతు కూడా లభించింది. శాంతి ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ అధ్యక్షుడు యురిబే హయాంలో తిరుగుబాటుదారులు చాలా బలహీనపడ్డారు. అమెరికా, ఐరోపా సమాఖ్య ఉగ్రవాద జాబితాలో ఉన్న సంస్థ కావటం వల్ల ఫార్క్పై దాడులు తీవ్రతరమయ్యాయి. 2002లో అమెరికా ప్రత్యక్ష పర్యవేక్షణలో పూర్తిస్థాయి యుద్ధమే మొదలైంది. 15 ఏళ్లుగా అది కొనసాగుతూనే ఉంది. ఈ పోరాటంలో అనేక ఎదురుదెబ్బలు తినటం వల్ల ఫార్క్ కొంత బలహీనపడిందన్నది వాస్తవం. కొలంబియా ప్రభుత్వం లెక్కల ప్రకారం ఫార్క్కు 2001లో 16,000 మంది సాయుధ బలగాలుంటే ప్రస్తుతం 8,000కు తగ్గిపోయారు. ప్రముఖుల్ని అపహరించి జైళ్లలో మగ్గుతున్న గెరిల్లాల్ని విడిపించుకునే ప్రక్రియకు సైనిక చర్యలతో విఘాతం కలిగింది. ప్రధానంగా 2008లో గెరిల్లా నిర్బంధంలో ఉన్న 15 మంది ప్రముఖుల్ని విడిపించారు. ఇన్గ్రిడ్ బీటన్ కోర్ట్ గెరిల్లా కబంద హస్తాల నుంచి విడిపించి సైన్యం పైచేయి సాధించింది.
అదే సమయంలో ఫార్క్ అగ్రనేత సురేశాట్ మరులాండా గుండెపోటుతో మరణించడం విప్లవ దళాలకు పెద్ద లోటుగా మారింది. 2010లో జార్జ్ బ్రెసినో సహా అల్ఫెన్సో కానో వంటి నేతలు సైనికుల దాడిలో మరణించడం వారి కార్యకలాపాల్ని దెబ్బతీసింది. మరికొందరు తొలితరం అగ్రనేతలు వయోభారం కారణంగా కీలక నేతలు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. కొలంబియా వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోవడానికి ఉన్న కారణాలు పరిశీలిస్తే అమెరికాను మత్తులో ముంచుతున్న 90% కొకైన్ కొలంబియా నుంచే రవాణా జరుగుతోందనే ఆ దేశం వాదన. ఇందుకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కొలంబియా బలగాల్ని శిక్షణ ఇచ్చేందుకు 2000 సంవత్సరం నుంచి అగ్రరాజ్యం $1 బిలియన్ ఖర్చు చేసింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు కొకైన్ పంట ధ్వంసం చేయించింది. 2009 అక్టోబర్లో అమెరికా కొలంబియాకు మధ్య కుదిరిన ఒప్పందంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దక్షిణ అమెరికాలో అగ్రరాజ్యం సైన్యం జోక్యం పెరిగిపోతోందంటూ వ్యతిరేకత బయటపడింది. ఇలా దశలవారీగా జరిగిన సైనిక చర్యతో బలహీనమైన పరిస్థితుల్లో 2010 నుంచి ప్రభుత్వంతో రహస్య చర్చలకు ఫార్క్ ముందుకొచ్చింది. 2012లో అధికారికంగా చర్చలు జరిపారు. భూ సంస్కరణలు, రాజకీయ ప్రవేశం, ఫార్క్ బలగాల నిరాయుధీకరణ, మాదక ద్రవ్యాల రవాణా బాధితుల హక్కుల వంటి అంశాలే కేంద్రంగా సంప్రదింపులు జరిగాయి. అవి ఫలించి ఆయుధాలు వదలడానికి సరే అన్నాక ఈ సెప్టెంబర్లో శాంతి ఒప్పందం కుదిరింది. ఇంతటి రక్తపాతం, అన్ని సంవత్సరాల అస్థిరత, తుపాకీలు, బాంబుల మోత ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైనా శాంతినే కాంక్షిస్తారు. యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటారు. అదే లక్ష్యంతో కొలంబియా అధ్యక్షుడు శాంటోస్ శాంతిదూతగా మారారు. తన జీవిత ఏకైక లక్ష్యం అక్కడ శాంతి స్థాపనే అని శపథం చేశారు. తీరా శాంతి ఒప్పందంపై ప్రజాభిప్రాయ సేకరణలో భిన్నమైన తీర్పొచ్చింది. అంతా అనుకున్న తీరుకు విరుద్ధంగా జరిగింది. కొలంబియా ప్రజలు ఒప్పందం అమలుపై జరిగిన ఓటింగ్లో వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దాదాపు చెరిసగం అవును కాదు అన్న వెంట్రుక వాసిలో కాదు అన్న మాటకే మొగ్గు లభించింది. అందుకే ఇప్పుడు ఆ ఫలితాల అమలుపై ఏం జరగబోతోంది? అందరిలోనూ అదే సందిగ్ధత నెలకొంది. శాంతి ఒప్పందం అమలుపై అనిశ్చితి. రెఫరెండాన్ని తిరస్కరించిన ప్రజలు. కొలంబియాలో 5 దశాబ్దాల పైబడి అవిచ్ఛిన్నంగా సాగుతున్న నెత్తిటి పర్వానికి తెరపడిందని ఆశించిన తరుణంలో ఇప్పుడు సందిగ్ధత వచ్చిపడింది. కొలంబియా ప్రభుత్వం విప్లవ సాయుధ సైన్యంతో 4 ఏళ్ల నుంచి సాగిస్తున్న సంప్రదింపులు ఫలించి కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఈ నెల 2న జరిగిన రెఫరెండంతో ఆ దేశ ప్రజలు తిరస్కరించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ సమక్షంలో గత నెల 26న సంతకాలైన ఆ ఒప్పందం సమ్మతం కాదని ప్రజలు తేల్చి చెప్పారు. వాస్తవానికి ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించిన వారికి, సమర్థించిన వారికి మధ్య పెద్ద వ్యత్యాసం లేదు. వద్దన్న వారు 50.21% ఉంటే సమర్థించిన వారి శాతం 49.78. రెఫరెండంలో పాల్గొన్న ఓటర్లు కేవలం 37% మాత్రమే. ఒప్పందాన్ని మెజార్టీ పౌరులు సమర్థిస్తున్నారని రెఫరెండం ముందు జరిగిన సర్వేలన్నీ ప్రకటించాయి. తీరా తుది ఫలితం మాత్రం ఇందుకు విరుద్ధంగా వచ్చింది. ఈ రెఫరెండమే విజయం సాధించి ఉంటే అనిశ్చితి ఆవరించిన ఇతర లాటిన్ అమెరికా దేశాలకు మార్గదర్శకమయ్యేది. The civil war in Colombia is one of the longest civil wars in modern times and the sole remaining armed conflict in the Americas.
It is the Norwegian Nobel Committee's firm belief that President Santos, despite the majority vote in the referendum, has brought the bloody conflict significantly closer to a peaceful solution, and that much of the groundwork has been laid for both the verifiable disarmament of the FARC guerrillas and a historic process of national fraternity and reconciliation. ప్రజాభిప్రాయ సేకరణకు ముందు కొలంబియా అనుకూల వ్యతిరేక వర్గాలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. దేశ మాజీ అధ్యక్షుడు అల్వారో యురిబే నేతృత్వంలోని మితవాద కొలంబియా ఫస్ట్ పార్టీ ఒప్పందాన్ని నిరసిస్తూ చురుగ్గా ప్రచారం చేసింది. చివరకు ఆయన వ్యూహాలు ఫలించి కొద్ది తేడాలో రెఫరెండాన్ని ఓడించారు. ఆ మాటకొస్తే దేశ అధ్యక్షుడు జువాన్ శాంటోస్ సొంత పార్టీ నేషనల్ యూనిటీలోనే ఒప్పందంపై అసమ్మతి ఉంది. ఇందుకు కారణాలేంటని పరిశీలిస్తే అర్ధ శతాబ్దం పాటు దేశంలో అశాంతికి కారణమైన విప్లవ సంస్థ విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించిందని ప్రజలు అభిప్రాయపడ్డమే కారణం. సాయుధ బలగాలు చేసిన నేరాలకు తగిన శిక్షలు విధించకపోవడంపై ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. శాంతి ఒప్పందాన్ని కొలంబియా మాజీ అధ్యక్షుడు ఒరిబే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. గెరిల్లాలు చేసిన నేరానికి ఒక్కరోజు కూడా జైలు శిక్ష అనుభవించకపోగా రాజకీయ ప్రాతినిధ్యానికి సైతం అవకాశం కల్పించారని మండిపడుతున్నారు. శాంతి ఒప్పందానికి మేము వ్యతిరేకం కాకపోయినప్పటికీ అందులోని అంశాలపైనే మా అభ్యంతరమంటూ ప్రకటించారు. చట్టానికి వ్యతిరేకంగా జరిగిన వాటిలో మార్పులు జరగాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వారు ప్రజలకు చేసిన నేరాలపై ప్రజలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శాంటోస్ ప్రభుత్వం శాంతి చర్చల విషయంలో పాటించిన గోప్యత కూడా తుది ఫలితాల్ని ప్రభావితం చేసిందని చెప్పాలి. అదేదో తమ సొంత వ్యవహారంలా ఇరుపక్షాలు ఏ విషయాన్ని బయటకు వెలువడనివ్వలేదు. ఈ అంశంపైన చర్చ సాగలేదు. ఆన్లైన్లో ప్రజల సూచనలు, సలహాలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినా అదంతా మొక్కుబడి వ్యవహారంగానే సాగింది. తిరుగుబాటుదారులు కోరుతున్నదేమిటో, ప్రభుత్వ ప్రతిపాదనలేమిటో ఎవరికీ తెలియదు. ఇలా అనేక కారణాలతో రెఫరెండానికి అత్యధికులు దూరంగా ఉండిపోయారు. రెఫరెండంలో నెగ్గితే తప్ప ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రభుత్వం తిరిగి మరోసారి ఓటింగ్కు వెళుతుందా? ప్రత్యేక చట్ట సవరణలతో ఈ ఒప్పందాన్ని అమలు చేస్తుందా? లేకుంటే ప్రస్తుతం ఒప్పందంలో అభ్యంతరాలను తొలగిస్తుందా అనే ప్రశ్నలపై ఇప్పటికే స్పష్టత లేదు. ప్రజలు ఒప్పందం తిరస్కరించిన నేపథ్యంలో ఎలాంటి మరో ప్రణాళిక లేదంటూనే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా ఒప్పందాన్ని మార్చేందుకు మరోసారి సంప్రదింపులు జరిపేందుకు సర్కారు సిద్ధమవుతోంది. భావితరాలకు శాంతియుతమైన దేశాన్ని అందించేందుకు అనుక్షణం శ్రమిస్తానని ఆ దేశ అధ్యక్షుడు శాంటోస్ స్పష్టం చేశారు. అయితే ఒప్పందం రద్దయితే కొలంబియాను ఆర్థికంగా, సామాజికంగా కుంగదీసిన అంతర్యుద్ధం మళ్లీ మొదలయ్యే ప్రమాదం ఉంది. ఒప్పందంలో ఎలాంటి సవరణలకు కారణమవుతుందో, ఏ పర్యవసానాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.